నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఒక మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చడం పురుష దురహంకారం రమేష్ బిదూరి వ్యాఖ్యలు మహిళా లోకానికి అవమానకరమన్న మంత్రి సీతక్క పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమన్న కేటీఆర్ ఏసీబీ కేసులతో కేటీఆర్ పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదన్న ఎమ్మెల్సీ కవిత అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక డీటెయిల్స్కి వెళ్తే కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రమేష్ బిదూరి వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి అవమానకరమని ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఇలాంటి వాళ్లకు టికెట్లు ఇస్తే మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా తిరగగలరని ఆమె ప్రశ్నించారు ఒక మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చి తన దుర్బుద్ధిని పురుష దురహంకారాన్ని బీజేపీ బయట పెట్టుకుందని తన వికృత చేష్టలతో ఆడవాళ్లను బీజేపీ అవమానపరుస్తుందన్నారు మంత్రి సీతక్క చేసినటువంటి బీజేపీ రమేష్ బిదూరి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఖండించాలి ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు వాళ్ళ మూఢత్వం వాళ్ళ దురంకర పురుషాధిక్య భావజాలం అనువనున బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి ఆడవాళ్ళని చూసే కల్చర్ వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమవుతా ఉంది బేషరతుగా బీజేపీ అధిష్టానం క్షమాపణ చెప్పాలని అదే విధంగా రమేష్ బిదూరిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించిన గ్రీన్ కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే ఎన్నికల బాండ్ల ద్వారా 41 కోట్లను బీఆర్ఎస్ పార్టీకి చెల్లించినట్టు తెలిపింది క్విడ్ ప్రోకోగా ఈ వ్యవహారాన్ని పేర్కొంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ 2022లో ఎన్నికల బాండ్లను గ్రీన్ కో ఇచ్చిందని 2023లో ఫార్ములా ఈ రేసు జరిగిందని చెప్పారు ఈ కేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయిందని అందుకే ఆ మరుసటి ఏడాది స్పాన్సర్షిప్ నుంచి తప్పుకుందని తెలిపారు ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ప్రశ్నించారు పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారని అడిగారు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని అన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు కేటీఆర్ అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను రోడ్డు మీద ఇక్కడ నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగారు ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదు దయచేసి పెట్టే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది ఏం లేదు
చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇక్కడ మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది సార్, ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన చెప్తున్నా బ్రదర్, నేను ఆంక్షలు వాళ్ళని అడిగేది మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ చేయబోతున్నారు. రైడ్స్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంటి? నరేందర్ రెడ్డి ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు, ఏమని చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను మరి ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తత్పరత. ఇప్పుడు అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా, కాగితం చూపెట్టే కాగితం చూపెట్టాలి. ఇక ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, ఏసీబీ కేసులతో కేటీఆర్పై రేవంత్ రెడ్డి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన కవిత మాట్లాడుతూ, ఎలాంటి కేసులు పెట్టినా భయపడేదే లేదని, ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందన్న ఆమె, రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కు తగ్గించి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ముక్తి కోసం విముక్తి కోసం పోరాటం చేసినటువంటి నిజంగా నరానా కూడా ఒక ఉత్తేజం కూడా వారు చేసినటువంటి త్యాగాన్ని ఒక పులకరింతలాగా ఉన్నది. మరి వారి త్యాగాలను గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసిందో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో మరి భుక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా గౌరవించుకోవడం జరిగింది. అటువంటి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర ఇక్కడ ఉన్నామంటే నరనరానా కూడా మరి వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి పోరాటం మమ్మల్ని ఇంకా ఉత్తేజమిస్తుంది. మాకు ప్రజల పక్షాన, ఆదివాసీల పక్షాన, గిరిజనుల పక్షాన, మహిళల పక్షాన, దళితుల పక్షాన, బహుజనులందరి పక్షాన నిలబడి
పోరాటం చేసేటటువంటి ఒక స్ఫూర్తిని బీఆర్ఎస్ ప్రతి సైనికుడు కూడా ఇవాళ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నామని చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. వారు చేసినటువంటి త్యాగాలు మరవలేని, వారి పోరాటాలు మరవలేనటువంటి, మరి అటువంటి ఉత్తేజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో రైతులకు అన్యాయం జరుగుతోంది, మహిళలకు అన్యాయం జరుగుతోంది. ఎవరన్నా గొంతెత్తి రైతుల పక్షాన, మహిళల పక్షాన, బహుజనుల పక్షాన మాట్లాడితే వెంటనే వారి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు అన్న కేటీఆర్ అన్న గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం మొదలు 15,000 ఇస్తాం కదా ఎకరానికి రైతు భరోసా అని చెప్పి దాన్ని తగ్గించి 12,000 ఇస్తామని చెప్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము రైతుల పక్షాన ధర్నా చేస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని, ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు 4,350 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ హాయగ్రీవ గ్రౌండ్లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలు హాజరయ్యారు. ఆక్యుపెన్సీ గతంలో కంటే రెట్టింపు అయిందన్న మంత్రి రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రైతులు సంతోషంతో ఉన్నారని, వాళ్లు చేసిన దోపిడీ పక్కదారి పట్టించడానికి కేటీఆర్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామంటున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే అని చెప్పేసి కేటీఆర్ అంటారు. ఒక మోసపూరితమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కేర్ ఆఫ్ అడ్రస్ మోసానికి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు మాట్లాడుతున్నా అంటే మీరు వేసిన క్వశ్చన్ నవ్వు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్, దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్, దుర్మార్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేసిరో, ఏ విధంగా దోచుకున్నారో, ప్రజలను ఏ విధంగా మోసం చేసిరో అన్నదనేది మనకందరికి తెలుసు. ముఖ్యంగా అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టించి, తప్పుడు మాటలు అంటే అబద్ధాన్ని కూడా నిజం చేసి మాట్లాడడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఈరోజు రామారావు అని కేటీఆర్కి ఎందుకు ఆ పేరు వచ్చింది ఈరోజు? కాబట్టి మీరు అందరూ కూడా అది ప్రజలకు తెలుసు. అది వాళ్ళు రైతులను నిజంగా రైతులకు న్యాయం చేసింటే, ప్రజలకు న్యాయం చేసింటే వాళ్ళని ఎందుకు కూడా ఒకటి ఇంట్లో కూర్చోబెడతారు? ఈరోజు వాళ్ళు చేసిన మోసాలని కూడా ప్రజలు గ్రహించారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చేసిన మోసాలకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా గుండు సున్నా ఇచ్చారు. అది ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయట్లేదు అంటారా సార్? ఎందుకంటే 6 గ్యారంటీలు ఇచ్చారు, 100 days అన్నారు, 1 year కంప్లీట్ అయింది. ఒక ఫ్రీ బస్ తప్ప ఏది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అమలు కాలేదు. ముఖ్యంగా ఇంకా రైతు భరోసాకు సంబంధించి రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పుకుంటారు. రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి అది ఎందుకు 12,000 కుదించారు? వాళ్ళు చెప్తున్న మాట వాస్తవం కాదంటారు. ఈ రోజు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని 2014 అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు. చేసిరా బీఆర్ఎస్ వాళ్ళు? 2018లో మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళకు రైతులను మోసం చేశారు. వాళ్ళు చేసిన రుణమాఫీ వల్ల ఓన్లీ మిత్తిలకే సరిపోయింది. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్నారు. ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. 3 ఎకరాలకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. KG to PG ఉచిత విద్య కల్పిస్తామని చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇయ్యక నిరుద్యోగులను మోసం చేసి
అటు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టే ఈ రోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు మేము మేనిఫెస్టో తీసుకొచ్చింది వచ్చినంబడే కాదు అమలు చేయడం అనేది. అధికారంలోకి వచ్చినాక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన హామీలు ఈ రోజు ఆర్టీసీ బస్ ఒకటే కాదు, 500 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్లలో కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. అదే కాకుండా రైతు రుణమాఫీ 21,000 కోట్లు 25 లక్షల మంది కుటుంబాల రుణాలను రుణవిముక్తులను చేసినాం ఈ రోజు. అదేవిధంగా మన బోనస్ ఇస్తామని చెప్పేసి అది మా గ్యారంటీలో భాగమే 500 రూపాయల బోనస్ చాలా ట్రాన్స్పరెంట్ గా వడ్ల కొనుగోలు విషయంలో మీకు తెలుసు. ఎక్కడ కూడా ఇంత అవినీతికి తావు లేకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు కేంద్ర కొనుగోళ్ల విషయంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో మీకు అందరు కూడా తెలుసు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేసి 8 కిలోలు 10 కిలోలు తరుగు పేరు మీద దోపిడీ చేసిన దుర్మార్గులు బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గురించి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. మేము ఎక్కడ దాస్తలే, ట్రాన్స్పరెంట్ గా తెల్ల కాగితం మేము ఆల్రెడీ వైట్ పేపర్ అసెంబ్లీలో పెట్టడం జరిగింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దీనిపైన ఒక్కొక్కటిగా హామీలు అమలు చేసుకుంటా పోతా ఉన్నాం. ఈ రోజు రైతు భరోసా విషయంలో కూడా మేము కట్టుబడి ఉన్నాం. మేము ఇచ్చిన మాటకు మేము వెనకాల వేయట్లే. ఈరోజు 12,000 ఇస్తా ఉన్నాం. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడ్డ తర్వాత మిగతా బ్యాలెన్స్ ఏదైతే మేము చెప్తా ఉన్నాం 7,500 కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. దాంట్లో మోసం ఏముంటది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు నిజంగానే ప్రజలు నమ్మింటే మేము రైతు పండుగ మొన్న నవంబర్ 30వ తారీఖు మహబూబ్నగర్ లో రైతు పండుగ చేస్తే కనీ విని ఎరుగని రీతిలో రైతులు దాదాపు 1,00,000 పైచిలకు రైతులు ఆ రోజు ఆ రైతు పండుగకు వచ్చి సంబరాలలో పాల్గొన్నారంటే అది రైతు పండుగ, ఈ ప్రజాపాలనకు ప్రజల ఆశీర్వాదం అని చెప్పేసి ఈ సందర్భంగా 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు ప్రజలు, వాస్తవమే. కానీ మీరు 5 ఏళ్లలో అమలు చేస్తామని చెప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, ప్రచారాలలో కావచ్చు, ఖచ్చితంగా 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నించాల్సిన 100 రోజులలోనే మేము ఇచ్చిన హామీలు ఆర్టీసీ 2 రోజులలో మేము 100 రోజులు చెప్పినాం. కానీ 2 రోజులలోనే ఇచ్చినటువంటి గ్యారెంటీ 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సులను మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినాం. తదనంతరము ఆగస్టు 15 లోపు చేస్తామని దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయని రుణమాఫీ ఈరోజు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఓన్లీ 27 డేస్ లా ఈరోజు మేము చేసినామంటే అది ప్రజాప్రభుత్వం యొక్క ఘనత. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి ఆ 7 లక్షల కోట్లు చేసిన అప్పులు కూడా ఎక్కడ పోయినావో కూడా తెలియకుండా దోచుకున్న దుర్మార్గులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని చెప్పి సందర్భంగా ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ రైతులు చాలా అసంతృప్తి ఉన్నారు. కేవలం రైతు భరోసా గురించి విషయంలోనే నాకు సంతృప్తి చెందుతారా? ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతా ఉన్నామ్మా. ప్రతిరోజు నా రిపోర్ట్ తీసుకోండి. ఎవ్రీడేనే పబ్లిక్ లో ఉంటా. ఎవ్రీడే మీరు నా కాన్స్టిట్యున్సీకి రండి. ఎవరైతే మీకు చెప్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తోలుకొని రండి. రైతు రుణమాఫీ పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రైతు బోనస్ మేము ఇచ్చిన బోనస్ పట్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రేపు ఇవ్వబోయే రైతు భరోసా పట్ల కూడా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 2 లక్షల పైన ఉన్న రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రుణమాఫీ కాలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తా ఉంది. తప్పకుండా 2 లక్షల పైచిలకు కూడా సందర్భం చూసి వాళ్ళకు కూడా మాఫీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు ఎన్ని వాళ్ళు అమలు చేసినవన్నీ బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని చెప్పేసి మధుసూదన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా మాకు ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 5 ఏళ్ళలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, లలిత 69 టీవీ హైదరాబాద్. కేటీఆర్ రైతులపై అపారమైన ప్రేమ చూపించడానికి సిగ్గుండాలని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట కోసం ఏడాదిలోపే రైతు రుణమాఫీ, రైతు భరోసా 12,000, సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్కే దక్కిందన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మాటలను ఆపకపోతే తెలంగాణ రైతులు మీపై దాడులు చేస్తారని హెచ్చరించారు. 10 ఏళ్లలో మీరు చేయలేనిది మేము చేస్తుంటే చూడలేక ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. కేటీఆర్ గారు ఏదో ఈరోజు బయటకు వచ్చి రైతులపైన అపారమైన ప్రేమ వారికి ఉంది, వారి 10 ఏళ్ల పరిపాలనలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని వారు నిలబెట్టుకున్నారు అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే కేటీఆర్ గారు మీరు ఈ మాటలు మాట్లాడడానికి. చాలా స్పష్టంగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్గా అప్పుల పాలు చేసినప్పటికీ కూడా రైతులకు ఇచ్చిన ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఎంత కష్టమైనా కూడా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటున్న ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీది. ఈరోజు చాలా స్పష్టంగా
ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు బీమా, సన్నవడ్లకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్, దానితో పాటు ఈరోజు 12,000 రూపాయలు ఏదైతే ప్రతి ఎకరాకి సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకి రైతు భరోసా, దానితో పాటు ముఖ్యంగా కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్న ఒక ఘనత, రైతుల పక్షపాతి అని చెప్పుకునే ఒక ఘనత మొదటి సంవత్సరంలోనే ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసింది కేవలము కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇవన్నిటిని తట్టుకోలేక జీర్ణించుకోలేక 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు చెయ్యలేనివి మేము చేస్తున్నామని ఒక కోపంతో విషం చిమ్మే ఒక మాటలు ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతారు. ఇసొంటి ఒక వ్యవహారం మంచిది కాదు. ఇప్పటికన్నా కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు మాట్లాడుతున్న మాటల్ని మీరు ఆపకపోతే రేపు తెలంగాణ రాష్ట్రంలో మీరు తిరిగితే ఇదే రైతులు మీ పైన దాడులు చేసే. కేటీఆర్ తప్పు చేసి దబాయించే స్టేట్మెంట్ ఇవ్వడం సిగ్గుచేటని, దొంగతనం చేసి దబాయిస్తే సరిపోదన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. నువ్వు ముద్దాయివి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని, కేటీఆర్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్గా చేస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడని, ప్రజల సొమ్ము తిన్నోళ్లు అరెస్టు కావాల్సిందే అన్నారు అద్దంకి దయాకర్. కేటీఆర్ తను తప్పు చేసి తనేదో నిజాయితీ పరునన్నట్టు దబాయించే స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సిగ్గుచేటు. నిన్ను దోపిడీదారుల హక్కుల చైర్మన్గా చేస్తే బాగుంటట్టుంది. ఎందుకంటే మీరు డ్రామాలు చేయండి, మీరు ఏమైనా చేసుకోండి, అది చేసుకోండి, నేను మాత్రం ప్రజల కొరకు కొట్లాడతా అంటే ప్రజల కొరకు కొట్లాడి ప్రజల కొరకు ప్రభుత్వంలో ఉండి ప్రజల్ని దోచుకోమనరా? ప్రభుత్వం దోచుకుంటోళ్ళ హక్కుల కోసం కాపాడుతుందా? ఇది ఏసీబీ అయినా లేకపోతే ఏదైనా కోర్టులైనా చట్టాలైనా కూడా ప్రజలకు రక్షిదారులు వాళ్ళు. కాబట్టి దొంగతనం చేసి నువ్వు దబాయిస్తే ఏదో ప్రజలంతా నమ్మిపోదురు కాకనే ఈ భ్రమల నుంచి బయటికి రా కేటీఆర్. ఫస్ట్ నువ్వు దొంగవనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు ముద్దాయి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకొని మాట్లాడితే 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 గ్యారెంటీలు ఏమైనా మీకే క్లారిటీ లేదు కదా నాయన. 6, 16, 420, 660 అని. కాబట్టి ఇలాంటి నక్క వేషాలు వేస్తే ఎవడేం పట్టించుకోడు. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా? మురళీ ముదిరాజ్ కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు? పిలుచుకొని పోయి ఛాయ్ దాపిస్తానికి తీసుకుపోయి 10 కేసులు పెట్టి లోబడి పడేసిండ్రు. మీకో దారి మాకో దారా? ఇదెక్కడ న్యాయం? కేటీఆర్ మాట్లాడే తీరు చూస్తే దొంగల హక్కుల కోసం కొట్లాడే నాయకుడిగా కనబడుతున్నావు తప్పితే నువ్వు ప్రజల కోసం ఉన్న నాయకుని నువ్వు కొట్లాడితే ఎవరు నమ్ముతారు? ఫస్ట్ ప్రతి ఒక్క మీ కుటుంబ సభ్యులంతా కూడా ఏదో ఒక దోపిడీ చేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దబాయించడం. ఇలా నేను ఒక మాట అంటున్నా, ఏసీబీ నువ్వు ఉన్నప్పుడు కూడా ఉన్నది కదా. ఏసీబీకి రూల్స్ నువ్వు ఫ్రేమ్ చేస్తావా? దొంగలు రాస్తారా ఏంది రాజ్యాంగం? అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడు, గుర్తుపెట్టుకో. నీలాంటి దొంగలకు, దబాయింపులకు, లేకపోతే దోచుకొని బాగా ఉన్న దమ్ముతోని ఏదో దన్నుతోని నేనేదో చేస్తా అని చెప్పి వాళ్ళ నీళ్ళను మభ్యపెట్టినట్టు ప్రభుత్వాన్ని మభ్యపెట్టలేరు, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రజల సొమ్ములు తిన్నోడు డెఫినెట్గా అరెస్ట్ కావాల్సిందే, జైలు కూడా తినాల్సిందే. మిమ్మల్ని ప్రజల కోసం కొట్లాడమని, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడపమని చెప్తే వీళ్ళ ప్రజల సొమ్మునే దోచుకొని ఇలా ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారు, అధికారులను దబాయిస్తున్నారు, ముఖ్యమంత్రిని దబాయిస్తున్నారు. మీ దబాయింపులు దేనికి? మిమ్మల్ని రక్షించుకోవడానికి. మీ వల్ల ఒక్కరికి లాభం లేదు. ఇవాళ ప్రభుత్వం వస్తే మీ నలుగురు బాగుపడ్డారు. ఇప్పుడు కొట్లాడేది మీరు నలుగురే తప్పితే ఇంకొకరు లేరు మీ పక్షాన. ఎవరో ఒకళ్ళిద్దరు ఆలీలను పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతుంటారు అంతే తప్పితే మీ కొరకు జనం ఆలోచిస్తలే, జనంలో మీరు లేరు, జనం మిమ్మల్ని పట్టించుకోవట్లేరు అనే విషయాన్ని. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు గతంలో వారం రోజులే ఉండేవని, ముఖ్యమంత్రి సూచనలతో రోడ్డు భద్రత పట్ల నెల రోజుల పాటు పోలీస్, విద్యాశాఖ, రవాణా శాఖ, ఆర్ఎండ్బి, అగ్నిమాపక శాఖ తదితర శాఖల సమన్వయంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హనుమకొండ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ట్రాఫిక్ పై అవేర్నెస్ చేసిన మంత్రులు అనంతరం చిల్డ్రన్స్ పార్క్ కి శంకుస్థాపన చేశారు.
భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులని గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి నిబంధనలన్నీ అమలు చేసే విధంగా చూస్తానని సీఎంఆర్ కళాశాలలో జరిగిన ఘటనపై పలు మీడియా ఛానళ్లు రకరకాలుగా ప్రసారం చేస్తున్నాయని, మేమిప్పుడు తప్పుడు పనులు చేయమని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గిర్మాపూర్లో గుట్టల మల్లన్నస్వామి జాతరకు వచ్చిన ఆయన మాట్లాడుతూ, గత 30 ఏళ్ల నుంచి విద్యా సంస్థలు నడుపుతూ ఇంజనీర్లను, డాక్టర్లను, ఫార్మసిస్టులను తయారు చేస్తున్నామని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే మేమే బాధ్యత వహిస్తామని, వార్తలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకుని రాయాలని మల్లారెడ్డి కోరారు. సీఎంఆర్లో ఇన్సిడెంట్ జరిగింది. అది పొరపాటు. రకరకాలుగా కొన్ని మీడియా ఛానల్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా జీవితం 37 ఏళ్ళ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను, ఫార్మసిస్టులను, మేనేజ్మెంట్లను, స్కూళ్లను పిల్లల కాడికెళ్ళి ఫౌండేషన్ ఎల్కేజీకి వెళ్ళి పీజీ దాకా తయారు చేస్తున్నాం. 10,000 మంది ఉపాధి టీచర్లు ఉన్నారు మా దగ్గర. మేము ఎప్పుడు తప్పుడు పని చేయము. కానీ వార్తా మిత్రులకు కానీ, మీడియా మిత్రులకు కానీ వీళ్ళందరూ కూడా దయచేసి చెప్తున్నా, చూసి రాయండి, చూసి చెయ్యండి. ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా మేమే దానికి బాధ్యత వహిస్తాం. మేము తప్పు ఎప్పుడు చెయ్యము. ఏదన్నా మాకు తెలియకుండా ఏదైనా జరిగినా కానీ దానికి మేము బాధ్యులమే. కానీ ఇట్లా రకరకాలుగా మీడియాలల్లో డబ్బుల కోసము చూడాలని చెప్పి, ప్రజలు చూడాలని చెప్పి రకరకాలుగా ఒక విద్యా సంస్థలు నడిపించేటోళ్లకు పేర్లు పెట్టి వాళ్ళని రకరకాలుగా డ్యామేజ్ చేస్తే అది మంచి పద్ధతి కాదు. ఇటువంటి మీడియాలు కూడా చాలా దినాలు నడవాయి. గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్ అధికారులతో కలిసి తార్నాక డివిజన్లోని మల్టీపర్పస్ హాల్ పనులతో పాటు తార్నాక ఎక్స్ రోడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మల్టీపర్పస్ హాల్ పనుల నాణ్యత పూర్తి చేసే గడువుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ను కూడా తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. తార్నాక ఎక్స్ రోడ్డు పనులు ఎవరికి ఇబ్బంది కలగకుండా నాణ్యతగా సమయానికి పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓపెనింగ్ చేస్తాం. లేదు అంటే ఇంకొక 10 రోజుల్లో, అంటే ఇక్కడ కొంచెం చిన్న వేరే రోడ్ ఇంకొకటి చేయాలనే ఆలోచన ఉంది. దానికోసం కూడా మేము అందరితోని, ఆఫీసర్స్తో కూడా, మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని చూడాలని చెప్పి ఈరోజు మా సికింద్రాబాద్ సర్కిల్, మా సికింద్రాబాద్ జోన్ సర్కిల్ జోనల్ ఆఫీసర్ జెడ్సీ గారు, అలా ఈఈ గారు, డీసీ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి సమస్యలన్నీ తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానివ్వండి, ఇంకెక్కడన్నా నాలా ప్రాబ్లమ్స్, పార్కుల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా
మేము అన్నీ కంప్లీట్ చేయాలని మాకు గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. మీకు ఎంత ఫండ్ కావాలన్నా తీసుకోండి, ఆ ఫండ్తో మీ ఏరియాలో ఉన్న పనులన్నీ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిహెచ్ఎంసీ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా పనులన్నీ కంప్లీట్ చేసుకుందామనే ఆలోచనతో ఒక 3 సంవత్సరాల నుంచి ఆగి ఉన్న పనుల్ని కూడా, పెండింగ్ ఉన్న పనుల్ని కూడా అన్నిటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము చూడడం జరిగింది, అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దానికి అన్నిటికి కూడా జడ్సీ గారి చేతిలో ఉన్నంత వరకు శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి బాక్స్ డ్రైన్ కూడా మేము సిబిఎన్ నగర్ దగ్గర మల్కాజిగిరి నుంచి అన్ని వాటర్ ఇటే రావడం వల్ల కొన్ని కాలనీస్ 2-3 ఏరియాలు ఇట్లా వాటర్ వస్తుంది. కాబట్టి అది కూడా ఇప్పుడే ఇమ్మీడియట్గా జడ్సీ గారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా అన్ని కార్పొరేటర్స్కి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఫండ్స్ వస్తున్నాయి. అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవ్వాలని మా కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన, మా సీఎం గారి ఆలోచన, మా సిటీ ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఫండ్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. అందరూ కూడా ఎంతవరకు పనులున్నా చేసుకోవాలని చెప్పి కార్పొరేటర్లు అందరినీ కూడా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక మహిళ శరీరాన్ని రోడ్లతో పోల్చడం పురుష దురహంకారం. రమేష్ బిదూరి వ్యాఖ్యలు మహిళా లోకానికి అవమానకరమన్న మంత్రి సీతక్క. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారు? దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమన్న కేటీఆర్. ఏసీబీ కేసులతో కేటీఆర్పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఎలాంటి కేసులు పెట్టినా భయపడేది లేదన్న ఎమ్మెల్సీ కవిత. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.